మా కుల పెద్ద, నా ఉద్దేశం మా దర్శకుల పెద్ద దాసరి గారికి నా సాష్టాంగ నమస్కారాలు. అలాగే మూవీ మొక్కల రామానాయుడు గారికి నమస్కారాలు. కేవలం దక్షిణ భారతదేశమే కాదు, భారతదేశం అంతా గర్వించదగ్గ సినిమా తీసిన మా గురుతుల్యులు రాజమౌళి గారికి నమస్కారాలు. కమల్ హాసన్ గారి గురించి మాట్లాడాలంటే కేవలం ఆయన చూడడానికి వచ్చాను. అండ్ నేను శృతి హాసన్ గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను గబ్బర్ సింగ్ తర్వాత, ఏమో ఒక్కసారి నాన్నగారికి కలవాలి అంటే ఓకే అన్నారు. వాటి సమాజ సందర్భం ఎప్పుడు రాలేదు. కమల్ హాసన్ గారి గుర్తు రాగానే నాకు ఎప్పుడు సాగర్ సంగమంలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. సాగర్ సంగమం సినిమా మర్చిపోయే సినిమా కాదు, బట్ ఆ డైలాగ్ నాకు ఎప్పుడు విపరీతంగా గుర్తొస్తుంది. సినిమా కాకుండా కేవలం కమల్ హాసన్ గారి గురించే రాశారేమో ఆ డైలాగ్ అనిపిస్తుంది. ఎస్పి శైలజ గారికి ఆ క్యారెక్టర్కి తను చేసిన నృత్యంలో తప్పులు చెప్పిన తర్వాత, ఇది కథక్, ఇది కథకళి, ఇది భరతనాట్యం అని చెప్పిన తర్వాత స్లోగా నడుచుకుంటూ వస్తుంటారు. నడుచుకుంటూ వస్తూ యతో హస్త తత దృష్టి, యతో సృష్టి తత మనః, యతో మనః తత భావ, యతో భావ తత రస. చేసే పని మీద మనసు, దృష్టి, భావం ఉన్నవాళ్లకు రససిద్ధి కలుగుతుంది. అది ఆ డైలాగ్ ఆంతర్యం. ఇది సాగర్ సంగమం సినిమాలో బాలు క్యారెక్టర్కి డైలాగ్ ఎంత యాప్టో నిజ జీవితంలో కమల్ హాసన్ గారికి అంతకంటే యాప్ట్. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ అగ్రజులు, మా మా దర్శక కులానికి గురువు గారు దాసనారాయణ గారు కూర్చున్నారు, ప్రొడ్యూసర్ రామారెడ్డి గారు కూర్చున్నారు, మా తరం డైరెక్టర్, మేము అందరం నేర్చుకోవాల్సిన డైరెక్టర్ రాజమౌళి గారు కూర్చున్నారు, ఇంకా భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ మహానటులు కమల్ హాసన్ గారు కూర్చున్నారు. ఇలాంటి ఒక గొప్ప ఆడియో ఫంక్షన్కి మమ్మల్ని పిలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దయచేసి మమ్మల్ని పిలవకండి, మేము పక్కన కూర్చోవాలి. ఎందుకంటే కూర్చోవాలంటే చాలా సినిమాలు తీయాలి, మేము పిలవకండి సార్ అని పిలిచారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఆడియో ఫంక్షన్ ఎంత అద్భుతం అంటే అండి, స్టార్ సూపర్ స్టార్స్ అంటే డైరెక్టర్స్లో సూపర్ స్టార్ దాసనారాయణ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్లో సూపర్ స్టార్ రామారెడ్డి గారు ఉన్నారు, హీరోలో భారత చలనచిత్రంలో సూపర్ స్టార్ కమల్ హాసన్ గారు ఉన్నారు, మా సౌత్ ఇండియన్ డైరెక్టర్ సూపర్ స్టార్ రాజమౌళి గారు ఉన్నారు, రీసెంట్గా గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరిశంకర్ గారు ఉన్నారు. ఇలాంటి ఆడియో ఫంక్షన్లు ఇంత పెద్ద ప్రముఖులు ఉండడం చాలా అదృష్టం, చాలా గొప్పది. ఇలాంటి ఫంక్షన్ నేను ఉండడం చాలా అదృష్టం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అన్నది ఎలా చెప్పగలంటే, కమలా సార్ నటిస్తేనే అద్భుతం అది. అలాంటిది ఆయన రచన డైరెక్షన్ చేసి రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్గా మేమందరం ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడ దాసరి గారిని నాకు ఎలా తెలిసిందంటే, మా గురుగారు ఇవాళ షూటింగ్ మధ్యాహ్నం లేదు, ఎందుకంటే నాకు మలయాళం పిక్చర్ డబ్బింగ్ ఉందండి, రేపు రాలేనేమో, కాదు దాసరి గారి పిక్చర్ రిలీజ్ అవుతుంది చూడాలన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ హర్డ్ హిస్ నేమ్. ఓహో, అంటే మా గురుగారు వెళ్ళి చూసి తీరాలి అనుకున్న ఫిలిం ఏ ఫిలిం అని కనుకొని, ఆ తర్వాత ఈ డైరెక్టర్ ఎవరు తెలుసుకోవాలని, దెన్ హీ కెప్ట్ టాకింగ్ ఎవ్రీ టైమ్ హీ యూస్ టు టెల్ అబౌట్ హిస్ నేమ్. అండ్ even before meeting him I became his fan, even before seeing his film I became his fan. So అలా పరిచయం అయింది. ఐ హావ్ సీన్ రామానాయుడు గారు అలా వాణి స్టూడియోలో నడిచి వెళ్తే ఈజ్ రామానాయుడు గారు అని చూపిస్తారు. ఐ వాజ్ అన్ అసిస్టెంట్. ఐ హావ్ సీన్ ఆల్ ఆఫ్ దెమ్. లైక్ 2-3 సార్లు మిస్ అయ్యాయి ఛాన్స్ టు యాక్ట్ విత్ దెమ్. దెన్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, అంటే సేమ్ హైదరాబాద్లో with Sanjeev Kumar. I will never thank you enough for giving me that opportunity, because that I've admired Sanjeev Kumar garu. You made me spend 30 days with him, and he treated me like a brother, and it happened here, Yadgar. I will never forget that, and it is not enta remuneration ichina that adi marchipotayi, but that anubhavam
మీతో ఉండడం అండ్ ఆయనతో ఉండడం ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. అండ్ నాయుడు గారు ఏమో చెప్పారు, షార్ట్ లేకపోయినా వచ్చి కూర్చుని ఉంటారు ఈ హీరో గారు అని. ప్రొడ్యూసర్గా ఐ హ్యావ్ సీన్ హిమ్ డూ దట్. హీ విల్ సిట్ దేర్ అండర్ ద కెమెరా, ఆ సీన్ ఆ డైలాగ్ ఏమైంది చెప్పలేదే అని స్క్రిప్ట్ బై హార్ట్ చేసుకునే ప్రొడ్యూసర్ ఇంతవరకు నేను చూడలేదు. ఇది ఏమో విశ్వరూపం అంటున్నారు, 32 years తర్వాత మళ్ళా చేస్తున్నాను అనమాట వీళ్ళు చేత 150 films. సో ఇప్పుడు నాకు ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, సో ఐఎమ్ బాస్కింగ్ ఇన్ దిస్ గ్లోరీ అనుకోండి. వీళ్ళు చెప్పినట్టు మాకు అర్హత ఉందా అని క్వశ్చన్ నా మనసులో కూడా ఉందండి. అది ఉన్నంత వరకు మాకు సక్సెస్ వస్తుందని నేను నమ్ముకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ యువ దర్శకుడు అని ది ఇంట్రడ్యూస్, ఐ సీ ఎ యంగ్ మ్యాన్ ఇన్ దాసరి గారు, because all the young people are doubtful about whether this DTH is correct. The first time I spoke to him, he said, yes, it is evolution. Ade correct. I am there తోడుగా ఉంటానని చెప్పి he is doing the film in Andhra. And it is not only for business అనేది కాదు, he has done business Dashataram and all that, but this he wanted to support this movement. దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఐఎమ్ ద ప్రొడ్యూసర్, మై ఫైనాన్షియర్ మిస్టర్ ప్రసాద్ గారు, దే ఆల్ స్టూడ్ బై మీ, దే స్టాండింగ్ బై మీ ఈవెన్ టుడే. అండ్ ఇన్ ద ఇండస్ట్రీ, రాజమౌళి గారు, హీ హాస్ బీన్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్స్, బిలీవింగ్, కాంటెంట్లో బిలీఫ్ పెట్టుకుని వెయిటింగ్ అండ్ ఫైటింగ్ అండ్ విన్నింగ్. వాళ్ళకి తెలుసు, దే ఆర్ ఆల్ విన్నర్స్. I think I will pick up that habit from them. No, it's success every time tastes new. Pratisari kottaga anipistundi when you get success. So, and these people I've seen, Dasari garu, the only director I have seen who will attend 3 story discussions and 1 shooting in a day. And all those 3 films were hits. I know it. And I've seen Saveralo, he'll enter into one room, he will discuss 1 hour, scene correct cheyandi ani cheppi, he'll make a new story in another room and go to the 3rd room and start a new fresh discussion about a story and telikunda. It's a kotta discussion ani anamata. And then he'll go out and do a night shooting. I've seen him that. ఈ 20 hours పని చేస్తారని అంటారు, బట్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీవన్ వర్క్ 20 ఎక్సెప్ట్ హిమ్. 20 hours, 4 hours he will sleep on a flight traveling from Hyderabad to, I have never seen anyone work like that. And I have learned from great heroes like them.